వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పంటలు ఎండిపోతున్నాయని నీళ్లు ఇవ్వాలంటూ కన్నీరు పెట్టుకున్న రైతులు. బేగంపేట విమాంత హోటల్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మైనింగ్ లో మహిళల పాత్ర కార్యక్రమానికి హాజరైన మంత్రి సీతక్క. తమిళనాడులో త్రిభాష విధానంపై ఉద్రిక్తత. నంద్యాల జిల్లా బనగానపల్లిలో దొంగల హల్చల్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది కార్మికుల ఆచూకీ కోసం 14వ రోజు కొనసాగుతున్న అన్వేషణ. ఇక వివరాలకు వెళ్తే, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు బీఆర్ఎస్ కార్యకర్తను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టిన పోలీసులు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలం బీఆర్ఎస్ కార్యకర్త రమేష్ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఒత్తిడితో అక్రమ కేసు పెట్టి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టిన సీఏ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ జానీ పాషా అసభ్యమైన పదజాలంతో తన భార్యను, కుటుంబాన్ని సీఐఎస్ఐ దూషించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. నేను మొన్న గడిచిన ఎన్నికల్లో వార్డు మెంబర్గా గెలిచి 5 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అదేవిధంగా పార్టీ కోసం పనిచేస్తున్న క్రమంలో నన్ను గుర్తించి మండల పార్టీ ఉపాధ్యక్షుని పదవి ఇవ్వడం వల్ల పార్టీలో తిరగడం కూడా జరిగింది. మొన్న శివరాత్రి రోజున జానకీపురం గ్రామ నాయకులు ప్లస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మల్లన్న పుట్టకాడికి వెళ్ళడం జరిగింది. ఆ టెంట్ కింద నిల్చుంటే ఆ టెంట్కు దొంగలున్నారు జాగ్రత్త అని ఇట్లా హెడ్లైన్ ఉన్నది. ఆ ఫోటో నేను తీసి కింద జానకీపురం గ్రామంలో దొంగలున్నారు జాగ్రత్త అని మాత్రమే పెట్టాను. ఎవరి పేర్లు ఏం మెన్షన్ చేయలేదు. దాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని నాపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన 4 నుండి 5 రోజులకు డాక్టర్ తాటికొండ రాజన్న జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం తర్వాత సోమవారం నాడు, ఈరోజు వీలు కాదనుకున్నారో ఏమో, సోమవారం నాడు నేను మడికొండ మైన్స్లో పనిచేస్తున్న క్రమంలో 2 కానిస్టేబుల్ వచ్చి రమేష్ అని పిలవగానే తెలిసిన వాళ్ళు కదా అని చెప్పి నమస్తే పెట్టి బయటికి రా అంటే బయటికి రావడం జరిగింది. రాగానే బండి మీద కూర్చోబెట్టుకున్నారు. సీదా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో బండి ఆపి నీ మొబైల్ ఇవ్వు అనగానే మొబైల్ ఇచ్చేశాను. ఆ తర్వాత లోపలికి సిఐ గారి దగ్గరికి పోయేసరికి సిఐ గారు ఫోన్ మాట్లాడుతున్నారు. మీద పోస్ట్ పెట్టే మొగాడి వారా లంజావడక, నీ ధైర్యం ఎంత, నువ్వెంత, నీ బతుకెంత అని నా పెళ్ళాన్ని అసభ్యంగా మాట్లాడుతూ ముందుగా ఇక్కడ కొట్టడం జరిగింది. తర్వాత ఈడ గుద్దడం జరిగింది. తర్వాత కాళ్ళతోటి తన్ని మరి ఇంకా జస్ట్ ఫ్రంట్ ముందుకు వచ్చి నా మెడలు పట్టుకొని పిసుకుతూ, నువ్వు ఎందుకు బతుకుతానో, నువ్వు చావాలే, నీ బతుకెంత, నువ్వెంత, పోస్ట్ పెట్టటోనివా, ఊర్లో బ్యానర్లు కట్టటోనివా, నువ్వు ఎంతరా నువ్వు అని చెప్పేసి ఇట్లా పిసికి ఒక్క దెబ్బ లాగి కొట్టంగానే గుయ్యమని కింద పడంగానే ఆ తోటి మన ఎస్ఐ జానీ పాషా గారు మరియు వాళ్ళు హోంగార్డులు 2 ఆ కానిస్టేబుల్ లేపి రెస్ట్ రూమ్లో విని తీసుకొని పోండి అని చెప్పిండ్రు. రెస్ట్ రూమ్లో తీసుకొని పోయి కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగిపించారు. మళ్ళీ 3 గంటల సుమారుకు అన్నం పెట్టిండు. 4:30 సుమారుకు మళ్ళీ సిఐ పిలిచి, బిడ్డ నేను నీ మీద పడితే ఎట్లుంటుందో చూసినావు కదా, ఇంకొకసారి నీ గ్రామంలో ఎటువంటి పోస్టు పెట్టినా, ఏది రిపీట్ అయినా నువ్వు ఏమవుతావో ఇక నీకే తెలియదు బిడ్డ. దెంగేరా నువ్వు వీడికెళ్ళి బతుకు, నీదో బతకారా, అవులేగా, ఎందుకురా చేసుకొని బతకక, ఈ పోస్టు లేదురా, నీకేమొచ్చిందిరా అని చెప్పి అసభ్యంగా మాట్లాడి తను మళ్ళీ బయటకు రావడం జరిగింది. మళ్ళీ 5 నిమిషాలకు రెస్ట్ రూమ్లో పిలిచి వాడిని రమ్మనుండ్రి, రమేష్ గారిని రమ్మను అనగానే అంతకుముందే అక్కడ రాంపూర్ నుండి 2 యువకులు ఉన్నారు, వారు కూడా ఉన్నారు సాక్ష్యంగా. వారి సమక్షంలో, హోంగార్డుల సమక్షంలో నన్ను కింద కూర్చోబెట్టి కాలు జాపురా అని చెప్పి కాళ్ళు జాపి ఒక వ్యక్తి నా మోకాళ్ళ మీద నిలుచొని ఇట్లా గట్టిగా అదిమి పట్టుకొని ఉన్నాడు. ఇంత బెల్ట్ ఒకటి ఉన్నది ఇంత లావుతోటి, దాంతో చెడా మాడ కొట్టి ఊరి మీద లేని అన్నీ చేసి రుద్దుతాండ్రు.
ఇక మారారా మీరు అని చెప్పేసి ఇష్టానురహితంగా కొట్టి ఆయన క్యాబిన్కి వెళ్ళిపోయిండు. ఆ తర్వాత నేను లేచి నడిచి తర్వాత నా ఊరి గ్రామ పెద్దలు వాళ్ళు వీళ్ళు 3-4 వచ్చిండ్రు. వచ్చిన క్రమంలో తర్వాత ఇక నన్ను ఇంటికి పంపించిండ్రు. నాకు నేను చెప్పేది ఏంటంటే, నేను పెట్టిన పోస్టు ఒకవేళ తప్పు అయితే దాని మీద వాళ్ళు కేసు వేసుకుంటే నాకు ఏ ప్రాబ్లం లేదు. నేను పనిచేసే కాడ చెప్పా పెట్టకుండా నా దగ్గరికి వచ్చి నన్ను నమ్మబలికి తీసుకొని ఇవాళ నన్ను చిత్రహింసలకు గురి చేసిండ్రు. నాకు కడియం శ్రీహరి ఎమ్మెల్యే గారి ద్వారా, వాళ్ళ అనుచరుల ద్వారా, సిఐ ప్రవీణ్ కుమార్ గారి ద్వారా నాకు ప్రాణహాని ఉన్నది. నేను ఎప్పుడు పని చేసే ఫీల్డ్లో నేను ఇంటికి వెళ్ళే టైం 12 అవుతూ ఉంటుంది. ఏ టైంలో ఏం జరుగుతుందో ఇప్పుడు నేను నా చావును గుప్పెట్లో పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దయచేసి ఇది మీ మీడియా దృష్టికి తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎస్ఐ మీద, సిఐ ప్రవీణ్ కుమార్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునేదాకా మేము వదిలేది లేదు, ఎవరికి భయపడేది లేదు. ఏదేమైనా కూడా నాకు మీడియా మిత్రులు అండగా ఉంటారు, పార్టీ ఉంటుంది అని చెప్పి నేను మళ్ళీ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ రోజు ఇంటికి 7 గంటలకు పంపించే క్రమంలో నా ఫోన్ కాకినాడ జిల్లా పిఠాపురం రాజారావు వెంకటకుమార మహీపతి సూర్యరావు బహదూర్ వారి 60వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా జనసేన ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాసరావు హాజరై పూలమాలలు వేసి రాజావారిని స్మరించుకున్నారు. అనంతరం బీదవారికి అన్నసత్పన్న చేసి వారు ఈ సందర్భంగా జనసేన ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్ను మాట్లాడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపడానికి, వ్యవస్థలను బలోపేతం చేయడానికి జనసేన పార్టీ ఉందని అన్నారు. అన్ని సంస్థానాలు కూడా ఎంతసేపు వారి స్త్రీలోలత్వం, తర్వాత ధన లాలసత్వం, ఇటువంటి వాటికి వాళ్ళు పరిమితం అయిపోయారు. పిఠాపురం మహారాజా ఫౌండేషన్ నేను పేరు పెట్టాను. నేను ఎంతకాలం ఉంటానో ఓడుతానో ఎవరికి తెలియదు, భగవద్గీత. అందుచేత నా తర్వాత అది ఫాలో అవ్వడానికి అని చెప్పేసి ట్రస్ట్ పెట్టడం జరిగింది, పిఠాపురం మహారాజా ఫౌండేషన్. దాని తరఫున వచ్చినటువంటి కొంతమంది పెద్దలు ఉన్నారు, వారిని కూడా సత్కరిస్తాను కదా. తర్వాత ఎక్కువగా మరొకటి ఏంటంటే, ఎన్నో గవర్నమెంట్లు చూశాను, కానీ నాకు ఎవ్వరు అడగకుండా ఓట్లు వారు అడగకపోయినా, నా దగ్గర రాకపోయినా, నాకు ఫోన్ లేకపోయినా నేను వారికి ఓట్లు వేస్తున్నాను. అది ఎవరన్నా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు ఆయన పవర్లో ఉన్నారని ప్రతి వాళ్ళు అలా చెప్తారు, కానీ జరిగిన విషయం ఏంటంటే, ఆయన స్టార్డమ్ చూసి కానీ, ఆయన మరణ కౌశల్యత చూసి కానీ ఆయన ఇష్టపడటం అనేది జరగలేదు. ఏంటంటే ఎప్పుడు మామూలుగా ఇష్టపడేవాడు. అయితే ఇందులో ఆయన గురించి నేను ఎందుకు ఇష్టపడుతున్నాను అంటే, ప్రత్యేకంగా ఆయనలో నియమ నిబద్ధతలతో కూడుకున్నటువంటి చాలా చక్కని మనస్తత్వం, ఒకరికి ఇచ్చేటటువంటి ధాతృత్వ గుణం ఉన్న వ్యక్తి. ఆ మహా వ్యక్తిగా ఆయన నేను తిరస్కరించి నేను వారికి ధన్యవాదాలు చెబుతూ నమస్కరిస్తున్నాను. ఆయన వచ్చుంటే బాగుండేది, కానీ మరి మీకు తెలుసు దీనివల్ల ఎలక్షన్ కోడ్ ప్రకారం రాకపోవడం. అయితే ఆయన లాంటి మనిషి నేను ఇంకా చూడలేదు, కాబట్టి ఆయన వచ్చిన తర్వాత నాకు ఘనంగా ఎప్పటి నుంచో రాయల్ బ్యాంకు సంబంధించినటువంటి కుటుంబంలో లింగోత్సవ కాలానికి నేను వెళ్ళడం జరిగింది, చేయండి ఆయన గురించి. అటువంటి మహా గొప్ప వ్యక్తి ఆయన అడుగుజాడలో మనం అందరం కూడా, నేనొక్కనే కాదు, మనం అందరం కూడా నడవాలి. ఆయన నిజాయితీ నిబద్ధతలు మనం నియమించడం మనం పాటించాలి. ఆయన మళ్ళీ 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 కూడా మనకి మనసుల్లో అందరం ఆపుకోవడం కాదు. మీకు విషయం చెప్తాను, ఒక చిన్న విషయం చెప్పి ఉంది. ఆత్మపూరితంగా ఆయన మనం ఆరాధించాలని మీ అందరినీ నేను ఒక చిన్న విషయం చెప్తాను. హియర్ త్రూ హార్ట్, నాట్ త్రూ ఇయర్. చెవులతో వినడం కాదు, మనసుతోటి వినండి. ఏదైనా మాట చెప్తే స్పీక్ త్రూ మైండ్, నాట్ త్రూ మౌత్. ఆలోచించి మెదడుతో కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపడానికి, వ్యవస్థల్ని బలోపేతం చేయడానికి జనసేన పార్టీ కంకణం కట్టుగా ఉంది. మేమెక్కడా కూడా
ఎన్నికైన ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇటువంటి సంస్థలు కావచ్చు, వారందరినీ కూడా గౌరవించాలంటే జనసేన పార్టీ మౌలిక సిద్ధాంతం. వ్యవస్థలు నడవాలి, వ్యక్తులు కాదు, రాజకీయ ప్రాపం కాదని బలంగా నమ్మినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఇవన్నీ కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు, మీ శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ధోరణి. మేము ఎక్కడ ఉన్నా కూడా అనుక్షణం కూడా ఆయన ఆలోచనలు, ఆయన విధానాలకు అనుగుణంగా కూడా మా అందరి ప్రవర్తన కానీ బిహేవియర్ కానీ ఉంటుంది. దాన్ని అనుసరించే మా ఉద్దేశం ఎవరిని కూడా అవమానించడం కానీ వ్యవస్థలను పారదోలి మన ప్రాపకం చూపాలనే ప్రయత్నం అయితే మేము ఎక్కడ చేయం. నిజంగా నడవాలి. ఎంత ఉదారంగా ఈ సంస్థల్ని బలపరిచినటువంటి ఆ మహారాజు గారి కుటుంబం కూడా నిండు నూరేళ్ళు సర్వవేళ అత్యధిక ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండాలి. వారు వారి కుటుంబాలు కూడా చాలా సుఖ సంతోషాల్లో ఉండాలని ఆ సర్వేశ్వరిని ప్రార్థిస్తూ ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ మహేష్ నుండి 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ 6 నెలల జీతం బిల్ చేయడం కోసం 20,000 లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు. సిస్టమ్ కార్డు సార్ అందరికి నమస్కారం. సార్ గత కొన్ని రోజులు నేను ఇక్కడ ధర్మపురి మున్సిపాలిటీకి 2020లో డిసెంబర్ 14 రోజు జాయిన్ అయ్యాను సార్. ఎవ్రీ ఇయర్ నేను అవుట్ సోర్సింగ్ బేసింగ్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ RCS రీజనల్ సెంటర్ ఫర్ అర్బన్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనే ఏజెన్సీ పైన నేను రిక్రూట్ అయినా సార్. ప్రతి సంవత్సరం అది ఎవ్రీ ఇయర్ రెన్యువల్ ఉంటుంది సార్. రెన్యువల్ స్టేజ్ ఎవ్రీ డిసెంబర్ నుంచి డిసెంబర్ స్టేజ్ ఎవ్రీ ఇయర్ నుంచి ఇస్తే అప్పుడు మాకు శాలరీ 20,000 దాకా ఇచ్చారు సార్. ఇప్పుడు గత సంవత్సరం 2024 మే మంత్లో మాకు శాలరీ మా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి మాకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద అండ్ స్వచ్ఛ సర్వేక్షణ్ అండ్ వనమహోత్సవం హరితారం పైన మేము వర్క్స్ మానిటరింగ్ చేస్తాం సార్ అండ్ డీలింగ్ విత్ దోస్ వర్క్ సార్. సో ఈ 2024 నుంచి వెళ్ళి మాకు శాలరీ 35,000గా మాకు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి గౌరవ CDMA డైరెక్టర్ నుంచి కూడా మాకు అప్రూవల్స్ వచ్చాయి సార్. ఎప్పుడైతే మాకు అప్రూవల్ వచ్చిందో ధర్మపురి మున్సిపాలిటీ చిన్న మున్సిపాలిటీ అయినా కూడా మాకు శాలరీ అప్పుడున్న శ్రీనివాస్ రెడ్డి సార్ కంటిన్యూస్ శాలరీ ఇచ్చాడు సార్ 2 months. బట్ ఇక్కడ జనరల్ ఫండ్లకి ఇవ్వాల్సిన ఫండ్ కూడా మాకు లేకున్నా కూడా అడ్జస్ట్మెంట్ అయ్యి ఎవరైతే ఫైనాన్షియల్ అప్రూవల్ 50 members శాంక్షన్ ఉందో వాళ్ళకు రెగ్యులర్గా శాలరీ ఇచ్చారు. అయితే సార్ వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ కందుకూరి శ్రీనివాస్ సార్ కమిషనర్ ధర్మపురి జాయిన్ అయ్యాడు, 3rd రోజు మీటింగ్ పెట్టి నాకు 4 months నుంచి 3 months నుంచి శాలరీ పెండింగ్ ఉంది సార్. అప్పుడు జనరల్ ఫండ్లో అమౌంట్ లేదు సార్. నేను అడిగితే నీకు ఏం అధికారం ఉంది, నువ్వు ఎవరు ఒక సెక్షన్ నుంచి వెళ్ళి అడగాలి కానీ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అడుగుతావా, నువ్వు ఎవరు అనుకుంటున్నావు, నువ్వు అంటే ఆఫీస్లో పోయి నేను రెగ్యులర్గా సెక్షన్ 1 అడిగితే బయటకు అని చెప్పేసి కొన్ని అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేశారు సార్. అప్పటి సందర్భంలో ప్రతి మీటింగ్ నేను శాలరీ అన్నప్పుడల్లా ప్రతి మీటింగ్లో వార్డ్ ఆఫీసర్ ముంగట నీకు ఏమొచ్చు అని చెప్పేసి అధికారం. గత ఆల్రెడీ 4 సంవత్సరాలు సాలిడివేషన్ పైన నాకు ఎక్స్పీరియన్స్ ఉంది సార్. సర్వేక్షణ 4 సంవత్సరాలు ఆల్రెడీ గౌరవ CDMA గారు మన హెడ్ ఆఫీస్ మా టీంను కూడా మేము ఆశ్రయించాను సార్. వాళ్ళు కూడా ఫోన్ చేశారు, నువ్వు వాళ్ళకి వెళ్ళి ఫోన్ చేయించి బెదిరింపులు పాల్పడుతున్నాను. లీగల్లో ఫోన్ చేసినా కూడా నాకు ఇక్కడ టార్చర్ సార్. వ్యక్తిగతంగా మానసికంగా 5 గంటలకు వచ్చినా కూడా రిజిస్టర్లు దాస్తుంది సార్. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4:30కి మా విలేజ్ నుంచి బయటకు వస్తే 4:30కు ఇక్కడ స్టార్ట్ అయినా కూడా 5:10కి వచ్చితే ఇక్కడికి వచ్చినాక శానిటరీ ఇన్స్పెక్టర్ గంగాధర్ ద్వారా రిజిస్టర్లు దాచిపెట్టడం జరుగుతుంది సార్. అయినా కూడా మా వార్డ్ ఆఫీసర్లకు చెప్పకుండా బాధపడగానే నేను ఇప్పుడు కూడా ఏం చేయలేదు సార్. అయినా శాలరీ 6 months అవుతుంది సార్ శాలరీ లేక. నేను శాలరీ ఇవ్వండి అని చెప్తే నీకు ఇష్టం ఉన్నప్పుడు నేను అడిగితే కాదు, నాకు నచ్చినప్పుడు ఇస్తా శాలరీ. మరి ఇంతవరకు నేను తప్పు చేస్తే ఏదో ఒకటి మెమో ఇష్యూ చేయాలి. మరి ఇంతవరకు కూడా మెమో ఇష్యూ చేయలేదు. నేను వచ్చింది సాలిడివేషన్ మీద సస్సరెక్షన్ అండ్ వనమహోత్సవం పైన. బట్ నాకు చెప్పేది నా టార్చర్ ఎట్లుంటానంటే మార్కెట్లో నాకు ఎటువంటి లేబర్స్ ఇవ్వకుండా టౌన్ ప్లానింగ్ సెక్షన్కి పోయి నువ్వు ఫోటో తీసుకురాపో, వాళ్ళ తగల పనులు గుంజుకురాపో అని ఇటువంటి వర్క్స్ అంటే నా సెక్షన్లో నా సబ్జెక్టులో లేని వర్క్స్ చెప్పుకుంటా టార్చర్, వ్యక్తిగతంగా మానసికంగా టార్చర్ చేస్తుంది సార్. ఆయన ఏమైనా రిపోర్ట్ పెండింగ్ అయితే కమిషనర్ గారు రిపోర్ట్ పెండింగ్ పెట్టాలి. వాటర్ సప్లై వాళ్ళు బోరింగ్ ఆపరేటర్తో రిపోర్ట్ వాట్సాప్ గ్రూప్లో రిపోర్ట్ పెట్టడం నానా విధంగా వ్యక్తిగతంగా మానసికంగా టార్చర్ చేసింది సార్. ఇతను కందుకూరి శ్రీనివాస్ ఆల్రెడీ ఇతని గురించి గతంలో జరిగిన విషయాలు కూడా నాకు పరిగణలో ఉన్నాయి సార్. బట్ ఇప్పుడు ఏంటంటే 4-5 రోజులు ఉండేది అండ్ సాలరీ ఆల్రెడీ సాలరీ 2 months చేశాడు సార్. ఆ సాలరీ చేయడానికి కూడా నాకు నా దగ్గరికి 10,000 రూపాయలు తీసుకున్నాడు సార్. అయినా పోనీ సార్ సైలెంట్గా ఉన్నాడు సార్. మళ్ళీ ఇప్పుడు సాలరీ విషయంలో వచ్చరికి ఆల్రెడీ సెప్టెంబర్, నవంబర్, అక్టోబర్
డిసెంబర్ సార్ 4 మంత్స్ నా సాలరీ ఇవ్వాలి సార్. 4 మంత్స్ సాలరీ కోసం సార్ సాలరీ ఇవ్వమని అడిగితే 20,000 ఎక్స్పెక్ట్ చేసింది సార్. అండ్ స్వచ్ఛ భారత్ నుంచి వెళ్ళి ఫండ్ కూడా వచ్చింది సార్. ఆ ఫండ్ చేయలేని చెప్పి ఆ ఫండ్ అప్రూవల్ కోసం అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకోవడానికి దానికి 20,000 ఎక్స్పెక్ట్ చేసింది సార్. ఇవన్నీ మానసికంగా వ్యక్తిగతంగా మీటింగ్ పెట్టి మరి టార్చర్ చేయడం జరిగింది సార్. ఇప్పటికి December 31 రోజు కౌన్సిల్ నాకు తీర్మానం చేసి వెళ్ళిపోయింది సార్. ఇతను మళ్ళీ December 2025 14 వరకు ఉండాలని చెప్పి తీర్మానం అయితే ఇంతవరకు RCSకు MOU పంపకుండా రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు కానీ MOU అయితే అగ్రిమెంట్ అయితే చేసుకోలేదు సార్. అగ్రిమెంట్ కోసం అడిగితే తర్వాత చూద్దాం ఇప్పుడే వచ్చిందా ఎవ్రీ అగ్రిమెంట్ ఎప్పుడైతే తీర్మానం అయిందంటే వెంటనే ఆ రిఫరెన్స్ నెంబర్ పెట్టి MOU పంపించాలి సార్. ఎప్పుడైతే రెసిడెన్స్ మా ఏజెన్సీ ఏదైతుందో RCSకు పంపించాలి. ఇంతవరకు ప్రజెంట్ RCSకు MOU పంపించకుండా నన్ను ఇట్లే మెయింటైన్ చేస్తుంది సార్. ఎక్కడ దొరుకుతాడు మహేష్ ఏం కదా అని టార్చర్ వ్యక్తిగతంగా మానసికంగా టార్చర్ చేసింది సార్. ఇక ఎవరికి నాకు చెప్పుకొని బాధపడు గౌరవ ఏసీ గారిని DSP గారిని ఆశ్రయించడం జరిగింది సార్. ఆశ్రయించిన వెంటనే వాళ్ళు స్పందించి నేను ఇచ్చే 20,000 రూపాయలు ఇమీడియట్గా పట్టుకోవడం జరిగింది సార్. ముఖ్యంగా నా సాలరీ విషయంలో అతను చాలా డబ్బులు ఎక్స్పెక్ట్ చేసింది సార్. అనుకోకుండా దొరకడం జరిగింది సార్. ఇప్పుడు నేను గౌరవ ఏసీపీ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాను సార్. ఇప్పుడు ఎన్ని నెలలు 4 నెలలను ఒక్కసారన్నా 6 నెలలను? కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం పెద్దాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పెద్దపూడి 1 విలేజ్ క్లినిక్ నందు విధులు నిర్వహిస్తున్న పి సునీత నిన్న అనగా 5 మార్చి 2025 ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడిన నేపథ్యంలో రాష్ట్ర CHO అసోసియేషన్ నాయకుల ఆధ్వర్యంలో జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అందరూ పెద్దాడ PHC నందు పెద్ద ఎత్తున శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర సంఘం నాయకులు పులి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇలాంటి దారుణమైన సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఇలాంటి దుస్సత్యానికి పాల్పడిన పెద్దాడ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేఖ, డాక్టర్ ప్రతిశలను మరియు సూపర్వైజర్లను మరియు శారద పైన చట్టపరమైన చర్యలు మరియు శాఖపరమైన చర్యలను తక్షణమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు సందీప్ కుమార్, రాష్ట్ర కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీని. ఈరోజు పెద్దాడ PHC సంబంధించి PHC పరిధిలో ఉన్నటువంటి పెద్దపాడు విలేజ్ హెల్త్ క్లినిక్లో పనిచేస్తున్నటువంటి సునీత మేడం గారిని పెద్దాడలో ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్స్ ఇద్దరు, ఇందులో మెడికల్ ఆఫీసర్ ఒకరు వచ్చి DPMO గారు, ఇదే కాకినాడ జిల్లాకు. సో ఇరుగురు తర్వాత కొంతమంది పారామెడికల్ సూపర్వైజర్ మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళందరూ కలిసి పలు రకాల అవమానాలకు శోభకు గురి చేయడం వలన నిన్నటి దినాన సునీత మేడం గారు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. దేవుడి దయ వలన మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ప్రేయర్ వల్ల ఈరోజు మేము మా అమ్మాయిని కాపాడుకున్నాము. ఈ యొక్క విషయాన్ని కన్సర్న్డ్ స్టేట్ ఆఫీస్కి చెప్పడం జరిగింది. అదేవిధంగా కాకినాడ జిల్లా DMHO గారికి కూడా తెలపడం జరిగింది. ఇమీడియట్గా ఎంక్వైరీ వేస్తామని మాట చెప్పి ఇంతవరకు ఎంక్వైరీ వేసిన పరిస్థితి కూడా లేదు. ఈ రోజున PHC పరిధిలోనే మేము కాంట్రాక్ట్ అని ఒక మెడికల్ ఆఫీసర్ మాకు వాల్యూ ఇవ్వడం లేదని మేము అనుకుంటా ఉంటే ఈరోజు జిల్లా లెవెల్లో కూడా మరి ఏమైందో తెలియదు కానీ DMHO గారు కూడా రెస్పాండ్ కావట్లేదు. ఇంతవరకు ఎంక్వైరీ వేయలేదు. కన్సల్ట్ అభియోగాలు ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్స్ గారికి ఇంతవరకు షోకాజ్ ఇవ్వలేదు, సస్పెండ్ కూడా చేయలేదు. మేము ఇది ఒక విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. రాష్ట్రంలో ఉన్నటువంటి 10,032 మంది CHOs తరపున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఇమీడియట్గా మెడికల్ ఆఫీసర్లు ఇద్దరిని సస్పెండ్ చేయాలి, వాళ్ళ పదవుల నుంచి వాళ్ళకు షోకాజ్ ఇవ్వాలి. వాళ్ళ మీద సరైనటువంటి ఎంక్వైరీ సరైనటువంటి వ్యక్తులతో చేర్పించి మా సునీత మేడం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్కి సరైన న్యాయం చేస్తారని మీడియా మిత్రుల తరపున DMHO గారికి, రాష్ట్రంలో ఉన్నటువంటి మా కమిషనర్ గారికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి, మా హెల్త్ మినిస్టరు, మా ప్రొద్దుటూరు వాసి హెల్త్ మినిస్టర్ గారికి కూడా చెప్తా ఉన్నాను. దయచేసి ఒక సునీత మేడం గారికి న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను అసోసియేషన్ తరఫున. నా పేరు వచ్చేసి మధుసూదన్ రెడ్డి. నేను APCHO అసోసియేషన్ కాకినాడ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను. ఈ రోజున సునీత మేడం గారు ఎవరైతే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్న పెద్దపూడి గ్రామంలో ఇదే PHC కింద పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు మెడికల్ ఆఫీసర్ల యొక్క వేధింపులు తాళలేక ఆత్మహత్య యత్నం అనేది చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా సూపర్వైజర్ గారి వేధింపులు కూడా దీంట్లో ముఖ్య భూమిక పోషించినట్టు మాకు తెలిసింది. సో కాబట్టి ఈ విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఈరోజు శాంతియుతంగా ఇది ఒక నిరసన కార్యక్రమం అనేది చేయడం జరిగింది. మాకు కావాల్సింది ఏంటంటే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నానండి. ఇక్కడ మేడం గారు పెద్దపూడి గ్రామంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నా తోటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు వేధింపులకు గురిగా ఉన్న ఆత్మహత్యాన్ని ప్రయత్నించారండి. అంతేకాకుండా మెయిన్
ప్రతి ఒక్క ఆడపిల్లకు కూడా సేఫ్టీ అనేది లేదండి. ఈవేళ ఆడపిల్ల నిజంగా ప్రాణం ఉంది కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే ఈవేళ కుటుంబం కోల్పోవాల్సి వచ్చింది. ఈవేళ మేము గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చదువుకొని కూడా ఈవేళ ఒక బానిసత్వంకి మేము అందరం కూడా 10,000 మంది ఎక్కడ ఏ ఉద్యోగంలో కూడా ఆడపిల్లలు పనిచేస్తున్నారో లేదు తెలియదు, కానీ ఈవేళ మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసులో ఒక గవర్నమెంట్ కింద 10,000 మంది పనిచేస్తున్నాం, కానీ మాకు నో సేఫ్టీ, మాకు ఎలా ఉందంటే నో సెక్యూరిటీ అండి. మాకు ఏం జరిగినా కూడా మమ్మల్ని అడిగే వాళ్ళు కూడా లేరు. ఈవేళ నేను ఒక ఆడపిల్లగా నేను ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటేనండి, ప్రతి ఒక్క సిహెచ్ఓ కూడా సేఫ్టీ కావాలండి. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా చదువుకున్న గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అని చెప్పుకోవడమే కానీ మాకంటూ ప్రత్యేకమైన గైడ్లైన్స్ అంటూ గవర్నమెంట్ ఇచ్చింది, కానీ అది అమలు చేయలేదండి గత ప్రభుత్వం నుంచి కూడా. ప్రతి ఒక్క సిహెచ్ఓ కూడా మేము చేయవలసిన జాబ్ చార్ట్ మాకు ఇచ్చి, అలాగే మాకు మా తోటి సిహెచ్ఓ మేడం గారికి న్యాయం జరగేలాగా, అంతేకాకుండా ఆ యొక్క మెడికల్ ఆఫీసర్ని సస్పెండ్ చేసి సూపర్వైజర్ కూడా చాలా అసలు నిజంగా ఒక మనిషి చనిపోవడం వరకు వెళ్ళిందంటే ఆ మనిషి ఎంత క్షోభ అనుభవించారనేది దయచేసి మా నారా చంద్రబాబు నాయుడు సీఎం గారిని మేము ఒక్కరినే అభ్యర్థించుకుంటున్నామండి. అలాగే డిప్యూటీ సీఎం గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రతి ఒక్క ఆడపిల్ల తరపున నేను ఒక ధన్యవాదాలు తెలుపుకునేది ఒకటేనండి, మీరందరూ కూడా మా ఆడపిల్లలందరూ కూడా న్యాయం జరిపి మా ప్రతి ఒక్క సిహెచ్ఓ కూడా మాకు ఎటువంటి కూడా బర్డెన్ ఎక్కువైపోతుందండి. ఇటు కుటుంబంతో సంతోషంగా ఉండలేకపోతున్నాం, జాబ్ చాటు రోజు రోజుకి మాకు ప్రెజర్ అనేది పెరిగిపోతూ ఉందండి. ఆశా వర్క్, ఏఎన్ఎం వరకు, ఒక మెడికల్ ఆఫీసర్ వరకు, ప్రతి వర్క్ కూడా ఏ వర్క్ పెండింగ్ ఉంటే ఆ వర్క్ అనేది మా మీద బర్డెన్ కింద పెడుతున్నారండి. అంతేకాకుండా మా జాబ్ చార్ట్ మాకు ఇచ్చి మా మీద వర్క్ ప్రెజర్ లేకుండా మా యొక్క పనులు మాకు నిర్దేశించేలాగా దయచేసి చేయమని మేము అందరం కూడా 10,000 మంది తరపు నుంచి కూడా నేను మనసారా కోరుకుంటున్నానండి. శుక్రవారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. ప్రపోజల్ పెట్టడం ఎస్టిమేషన్ ఎంత వచ్చింది? అది 4.8. ఇప్పుడు ఇమ్మీడియట్లీ మనకి సమ్మర్లో డ్రింకింగ్ వాటర్ ఎనీ ప్రాబ్లం లేదు సార్, దానికి దీనికి సంబంధం. ఓకే, నెక్స్ట్ ఇంతకుముందు మనకు వరద వాటర్ వచ్చినప్పుడు సెంట్ ఫామ్ అయింది, ఎంత ఉన్నది? అది వాటర్ ఉన్నాయి సార్, దాన్ని వాటర్ చేసింది ఎంత, వెళ్ళి చెప్తే ఎంత, ఇప్పుడు ఉన్నది వచ్చింది రాయి కట్టి చేస్తే నీకు ఎంత తెలుసా? ఇప్పుడే చేయాలి, మళ్ళీ అప్పుడు కష్టం ఇబ్బంది వచ్చినప్పుడు కాదు, అక్కడ రెడీ ఉండాలి. సిల్ట్ రిమూవ్ చేయడానికి అవసరం ఉంటుంది ఏంటంటే నేను శాంక్షన్ తర్వాత ఇస్తాను, వర్క్ అయితే అయిపోవాలి. అందరు ఆల్ చేసి మళ్ళీ నేను రిపీట్ చేయాలి, ఆల్ మండల్స్ గ్రామం స్టాటస్ ట్యాంక్ 40 KL ఎస్సీ కావాలి సార్, 30 KL న్యూ వచ్చేసారు సార్, 20 KL ఓల్డ్ వచ్చేసారు సార్. వాటికి మిషన్ దగ్గర వాటర్ ఓకే సార్, కావాల్సిన ఆల్టర్నేట్ సోర్స్ కూడా ఓపెన్ నుండి వచ్చేసారు. కనెక్షన్స్ ఓపెన్ కనెక్షన్స్ 3 అంటే ఎగ్జిస్టింగ్ ఓల్డ్ లైన్స్ ఉన్నాయి సార్ ఆల్రెడీ. మన వాటి గొల్లపల్లికి 20 KL ఉన్నాయి సార్, దానికి కూడా లోకల్ సోర్స్ ఇచ్చారు. లోకల్ సోర్స్లలో కూడా మీరు బోర్లు కట్టుకున్నాయా లేదా? అంటే బాయిదా బోర్? బావులలో నీళ్ళు ఉన్నాయా? సఫిషియెంట్ వాటర్ అందించగలుగుతాము. సమ్మర్లో కూడా సరిపోయే ఈల్డ్ వస్తుందా? మన సిల్ట్ ఉంటే సిల్ట్ రిమూవ్ చేయవలసి వస్తుంది. రాసుకోండి, మీరు రాసుకోండి. వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్య మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కార్యాలయం నందు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
మరబుల్టెల మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.